ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాసంలో వాగ్దాన నెరవేర్పు ఎలా పొందాలి, ఈ ఒక్క మాసంలో మనం సిద్ధపడి మిగిలిన 11 మాసాలు ఏ రీతిగా దేవుని యొక్క సంతోషంలో, దేవుని యొక్క సమాధానంలో మనం ఎలాగ ఆశీర్వాదం పొందాలనే సంగతులు పోయిన ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దాన నెరవేర్పు ఎలా పొందాలనే విషయాలను మరొకసారి ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవటానికి ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. 20/60 అది మానవ జీవితానికి సంబంధించిన ఒక సూత్రం. అంటే ముందున్న 20 సంవత్సరాలు కష్టపడితే తర్వాత రాబోయే 60 సంవత్సరాలు సుఖపడవచ్చు. ముందున్న 20 సంవత్సరాలని అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, ఇష్టానుసారంగా జీవిస్తే తర్వాత వచ్చే 60 సంవత్సరాలు ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, కష్టాలు, కన్నీరు, దిగులు, శ్రమ ఇలాంటి అనుభవిస్తూ మరణదినం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కారణం చేత ఎప్పుడైతే నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయాకిరీటంగా దయచేసాడో మొదటి మాసం అంతా సిద్ధపాటుగా ప్రార్థన చేసుకుని మిగిలిన మాసాల్లో ఎలా దేవుణ్ణి సంతోషపరుస్తూ మనం సంతోషంగా ఉంటూ ఏ పరిస్థితుల్లో ఎలా జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం దావీదు గారి గురించి సుమారుగా 2 మాసాల క్రితం ఒక మంచి సౌలు గారు చనిపోయినప్పుడు ఎలాగా ఆయన శోక కీర్తన ఎత్తి పాడాడు. ఆయన అనుభవం తనని మానసికంగాను శారీరకంగాను హింసించి బాధించిన సౌలు నాతాను చనిపోయినప్పుడు బాగా అంగలార్చాడు. చాలా ఇశ్రాయేలుకు భూషణమైన వారు, కిరీటమైన వారు కూలిపోయారు, అయ్యో అని అంగలార్చాడు. వాస్తవానికి తనని ఎంత మానసికంగా హింసించాడో ఆ ఎపిసోడ్లో మీకు తెలియజేసాం. స్పష్టంగా విన్న బిడ్డలకు గుర్తుండి ఉంటుంది. తనకి ఇవ్వాల్సిన సౌలు కుమార్తె అందగత్తిని వేరొక అతనికి అతని కళ్ళ ముందే పెళ్లి చేస్తే మనది అనబడినది ఇంకోళ్ళకి ఇస్తుంటే మన కళ్ళ ముందే ఎలా ఉంటుందో ఆ సమయంలో జ్ఞాపకం చేశా. అలాగే దావీదు గారి యొక్క ఆత్మీయ లోతులు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా పాత నిబంధన చిన్న ప్రవక్తల గ్రంథాల్లో కొన్ని చక్కటి మాటలు ఆత్మదేవుడు మన కోసం రాయించాడు. ఒకసారి వాటిని జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలించే ఆ సందర్భాన్ని, యోధా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసంగా ఉండును, యెహోవా సీయోనులో నివాసిగా నివసించును. అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఉండే సత్యాన్ని ఆత్మదేవుడు మన కొరకు రాయించాడు. అలాగనే దావీదు గారి పేరుని ఆత్మదేవుడు కొన్ని స్థలాల్లో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా వాడారు. ఆ విషయాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేసి, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్ద తమ రాజైన దావీదుతో విచారణ చేయుదురు. చూసారా, దావీదు గారు చనిపోయాడు, హోషేయ గారి కాలంలో ఏమి లేడు. 1000 ఏళ్ల పరిపాలన కాలాన్ని మరినే పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి పేరు కాకుండా తమ దేవుడైన యెహోవా యొద్దను రాజైన దావీదు వద్దను. చూసారా, దావీదు గారు ఎప్పుడో చనిపోయాడు. దావీదు యొక్క గర్భం నుంచి రాబోతున్న ప్రభు యేసుక్రీస్తు వారి గురించి రాజైన దావీదు యొద్ద విచారణ చేస్తారనేది. అంటే దావీదు గారి పేరుని ఏ రీతిగా ఆత్మదేవుడు మన కోసం రాయిస్తూ వచ్చారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. దావీదు సంతతి కొరకు ఓట ఒకటి తీయబడద్ది. దావీదు గారి పేరుని చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఆయా సందర్భాల్లో యేసయ్య పేరుకు బదులుగా దావీదు గారి పేరు వాడటం జరిగింది. అంటే ప్రభువారు ఎంత బలంగా దావీదు విషయంలో మనసు కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొన్ని కఠినమైన పరిస్థితుల్లో దావీదు గారు ఉన్నప్పుడు కొందరిని బలపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. వాగ్దాన వారసత్వం అనుభవించకుండా స్వకీయుల దేశంలోనూ, సొంత గ్రామంలోనూ, సొంత ఊరిలో ఉండకుండా, సొంత ప్రజల మధ్య ఉండకుండా, వాగ్దాన నెరవేర్పు పొందకుండా సౌలులో దురాత్మ ప్రవేశించి ఆ రీతిగా దావీదు గారిని తరిమే కాలంలో ఎవరి దగ్గర యెహోవా వాక్కు దొరుకుద్దో ఆ దైవజనుడు సమూయేలు గారు మృతి నొందిన తర్వాత దావీదు గారి మనసు ఎలా ఉంటుంది? మొదట సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో చాలా దుఃఖితులుగాను, మరలా వెంటనే అక్కడి నుంచి పారారణ్యానికి పోయినట్టుగాను మొదటి వచనంలో మనం చూస్తాం.
చనిపోయారు. అతని ఇంటి స్థలంలోనే పాతిపెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ దావీదు గారు సమూయేలు గారిని సమాధి చేసి ఈ మధ్యలో సౌలు రావచ్చు, పట్టుకోవచ్చు, కానీ త్వరగా పని ముగించిన తర్వాత తనకు ఎవరైతే దేవుని యొక్క వాక్కును అందించగలుగుతారో ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పారిపోయి అరణ్యంలో ఉంటున్నాడు. ఏదైనా దేవుని వాక్కు కావాలంటే, ఆదరణ కావాలంటే ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూడటం తప్ప మార్గం లేదు. పారిపోయిన స్థితి, ఆహారం లేని స్థితి, ఎటు నుంచి ఎటు పోవాలో ఎరగని స్థితి. అలాంటి పరిస్థితుల్లో వాగ్దానం ఎలా నెరవేరుద్ది? అదే అధ్యాయంలో ఒక భాగ్యవంతునికి దావీదు గారు చేతనైన సహాయం చేశాడు కానీ అతనేం పట్టించుకోవాలా. అతని పేరు నాబాలు, మొరటవాడు. తెలిసిన సంగతి, కొన్ని 100 సార్లు విన్నాం, 100 సార్లు చదువుకున్నాం. చాలామంది దైవజనులు చెప్పారు. ప్రత్యేకంగా ఈవేళ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, అతనికి అబీగయీలనే మంచి అందమైన, ఎంత అందమో అంతకంటే మనసులో ఆత్మ సౌందర్యం కలిగిన బిడ్డ, ఆత్మ జ్ఞానం కలిగిన బిడ్డ, ఆత్మ గ్రహింపు కలిగిన బిడ్డ. నిజంగా ఇలాంటి గుణలక్షణాలు కలిగిన అబీగయీల్ లాంటి బిడ్డలు దొరికితే చక్కగా పెళ్లి చేసుకోండి. వేరుగా ఆలోచించొద్దు. అసలు ఈ దినాల్లో ఉద్యోగాలు, డబ్బులు మరి అవి చూస్తున్నారు. అబీగయీలుకున్న మంచి లక్షణాలు కలిగిన బిడ్డను నాకు దయచేయి ప్రభు అని వినేవారు యవనస్తులున్న బిడ్డల తల్లిదండ్రులు ఉంటే అలాంటి వారి కొరకు దయచేసి ప్రార్థన చేసుకోండి. అబీగయీల్ లాంటి మంచి వ్యక్తిత్వం, మీరు అబీగయీల్ యొక్క వ్యక్తిత్వాన్ని ధ్యానం చేస్తే ఖచ్చితంగా అలాంటి కోడలు రావాలని, అలాంటి భార్య రావాలని మీరు గట్టిగా ప్రార్థన చేసుకుంటారు. ప్రభు బిడ్డలైతే, లోకస్తులైతే మీ ఇష్టం, అది వేరే సంగతి. సరే, అబీగయీలు యొక్క భర్త అయిన నాబాలు యొక్క ఆస్తిపాస్తుల్ని మరి పారిపోయి ఉంటున్నారుగా, కాపలా కాస్తున్నారు, ఖాళీగానే ఉన్నారుగా. ఈ పనంతా అయిపోయి గొర్రెబొచ్చు కత్తిరించే కాలంలో మంచి విందు చేసుకుంటున్నారు. దావీదు గారు తన వాళ్ళని పంపించి కొంచెం ఆహారం అడగమని చెప్పారు. వాస్తవంగా అడగడం, తనతో వారు ఉన్నకి వీరికి మంచి ఆకలి అవుతూ ఉండదు. పాపం అడిగారు. దావీదు ఎవడో? వాగ్దాన వారసత్వం పొందినవాడు, క్రీస్తు ప్రభు వారిని గర్భంలో కలిగినవాడు. క్రీస్తు ప్రభు వారి నామం పాత నిబంధన చిన్న ప్రవక్త గ్రంథాలు ఉచ్చరించబడకుండా దావీదు గారు పేరు ఉచ్చరించబడింది. అలాంటి దావీదు గారిని దావీదు ఎవడో గ్రహించుకోలేకపోయాడు. ఎందుకంటే మూర్ఖత్వంలో ఉన్నాడు, ఆస్తి బాగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా, దిట్టంగా తిని తాగుతున్నారు. చివరి రోజు వింది అది. అయితే దావీదు గారు ఎందుకో కోపం వచ్చింది. అతను కలిగింది ఏది? రాత్రికి వారసత్వంతో సహా మొత్తాన్ని చంపేయాలి పదండి అన్నాడు. అక్కడ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సేవలో ఉండటం చాలా ఆశీర్వాదం. ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అబీగయీలుకి విషయం చెప్పాడు. అమ్మా ఎట్ట జరిగింది అని చెప్పాడు. వెంటనే అబీగయీలు మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకుని గాడిద మీద వేసుకుని బయలుదేరింది. అన్ని పదార్థాలు తయారు చేయాలంటే చాలా టైం పట్టుద్ది, కానీ చకచక అన్ని ఏర్పాట్లు జరిగించి వెంటనే బయలుదేరింది. నేను మెల్లగా తోలమంటేనే తోలండి, సాధ్యమంతా స్పీడ్గానే తోలమని చెప్తుంది. ఆ పనివాడిని గురించి మీకు ఒక మాట జ్ఞాపకం చేశా. మన ఇంట్లో పనిచేసేవారు కానీ, సేవలో కానీ, మందిరంలో కానీ, ఉద్యోగంలో కానీ, మీ సంస్థలో కానీ అలాంటి పనివాడు ఆపత్కాలములో, కష్టకాలములో, వారసత్వాన్ని కోల్పోయే కాలంలో, సమస్తాన్ని కోల్పోయే కాలంలో మంచి ఆలోచన దైవాత్మ చేత చెప్పగలిగిన ఇలాంటి పనివాడు ఉండటం ఎంతైనా మందిరానికి, కుటుంబానికి, సంస్థకి దీవెన. అది ఉద్యోగ ధర్మమైన, అది సంపాద్యం చేసే ఎలాంటి వ్యాపారమైనా అలాంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో కూడా మన పనివారు ఇలాంటి పనివాడే ఉండాలి, మందిరంలో ఇలాంటి పనివారే ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవం కలిగిన మంచి కష్టం వచ్చింది, ఒక విషయం చెవినబడింది, వెంటనే అతను వెళ్ళిపోయాడు. కానీ ఈ దినాల్లో అపవాది చేత ప్రేరేపించబడి ఉన్నవి కాకుండా లేని వాటిని కల్పించి ఇతరుల దగ్గర మెప్పు పొందడం కోసమని 10 మంది ఏ రీతిగా చెడ్డ సమాచారం చెప్పి ఇశ్రాయేల్ యొక్క వాగ్దానాన్ని అనుభవించకుండా ఇశ్రాయేల్ అందరూ ఏడ్పించేటట్టుగా చేశారో, అలాగే చాలామంది దినాల్లో మందిరాల్లో తమ పేరు ప్రఖ్యాతుల కోసం, తమ ఘనత కోసం వేరే వ్యక్తుల దగ్గర అబద్ధాలను కల్పించి చెప్పి స్వకీయమైన దేవునికి వ్యతిరేకమైన రిలేషన్షిప్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సేవలను దెబ్బకొడుతున్నారు, సేవకులను దెబ్బకొడుతున్నారు, కుటుంబాలను దెబ్బకొడుతున్నారు, అన్యాయంగా హేతు లేకుండా ఇతరుల మనసు గాయపరుస్తున్నారు. ఇలాంటి పనివాడు
ఎలాంటి వాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చెడ్డ సమాచారం చెప్పేవారు, లేని కల్పించి చెప్పేవారు, ఉన్నదాన్ని జరిగిందాన్ని ఇంకొక కోణంలో చెప్పేవారు, దైవ దృష్టితో కాకుండా సాతాను దృష్టితో చెప్పి ఇతరుల మనసులను పాడు చేసేవారు. దేవుని సేవను పాడు చేయటానికి చాలామంది పూనుకున్నారు. అట్టి వారిలో నేను మీరు ఉన్నా కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ మాట విని వెంటనే అబీగయీలు బయలుదేరి వెళ్ళిపోయింది. మరి దావీదు గారు వస్తున్నాడు. వెంటనే గాడి దిగి సాగిలిపడి నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఒక మంచి మాట చెప్తుందండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. చూడండి, నేనేదైనా తప్పు చేశాను అనుకోండి, ఎవరి విషయంలో నేను తప్పు చేశానో వారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి క్షమించండి. అది మంచి అనుభవం. లేని విషయాల్ని అబద్ధాలని చెప్పి సహవాసాన్ని చెడగొట్టేవారు దేని చేత నడిపించబడుతున్నారు ఒకసారి బాగా ఆలోచించుకోండి. వినేవారందరూ కూడా ఆలోచించుకోండి బాగా, మీరు ఏ స్థితిలో ఉంటున్నారు. ఈ తల్లి చేయని తప్పుకి, భర్త చేసిన తప్పుని నా తప్పుగా క్షమించు. నేను ఎవరికొరకైనా ప్రార్థన చేసేటప్పుడు కఠినమైన పరిస్థితులు, కఠినమైన వ్యాధులు, చీకటి శక్తులు వాళ్ళని ఆవరించినప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పా, నేను వారి దోషాలని నా దోషంగా దేవుని దగ్గర ఒప్పుకుంటా. ఎవరి విషయమైన ప్రార్థన చేయమని అడిగితే పసిబిడ్డలకి కఠినమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయమని ఫోటోలు పెడతారు. వాళ్ళ తల్లిదండ్రుల దోషాలు, వారి పితరుల దోషాలు, నా దోషాలు ఒప్పుకొని ఆ చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా మరణాపాయాల్లో. ఒక సమయంలో కఠినమైన పరిస్థితుల్లో దూరదేశంలో ఒక డాక్టర్మ్మ గారి అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయాడు. జ్వరంలోంచి, హై టెంపరేచర్లోంచి ఫిట్స్ లాగా వచ్చేసి అక్కడ నుంచి కోమాలోకి వెళ్ళిపోతే ఆ దూరదేశంలో వైద్యం ఉన్నతంగా ఉంటుంది, ఖర్చు కూడా అట్లాగే ఉంటుంది. చాలా బెస్ట్ మెడికేషన్ అక్కడ దొరుకుద్ది. కానీ మరణాపాయం ఉన్నాడు. ఇక్కడి నుండి నేను ప్రార్థన చేశా, ఉపవాసం ఉండి దేవుని వైపు చేతులు ఎత్తి ఆ బిడ్డను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఎలా ప్రార్థన చేశానని చెప్తున్నాను. ఆ తల్లిదండ్రుల దోషాన్ని, ఆ పితరుల దోషాన్ని నా దోషంగా దేవుని దగ్గర ఒప్పుకుంటా. అబీగయీలు చేసిన పని చూడండి. నా తప్పుగా క్షమించమని సాగిలిపడి దావీదు గారికి నమస్కారం చేస్తూ ఉంది. చూసారా, దావీదు గారు మంచి ఫాస్ట్లో ఉన్నాడు, మంచి కోపంలో ఉన్నాడు. ఎంత మెత్తబడిపోయి ఉంటుంది అంటారు మనస్సు. దాంతోపాటు ఇంకో మాట చెప్తుంది, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకుదెమ్మలంటే నీకు అపాయం కలుగకుండును. చూసారా, శాశ్వతమైన సంతానం ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాబాలు యొక్క గ్రహింపుకి, అబీగయీలు యొక్క గ్రహింపుకి ఈ రెండు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, కానీ ఒకటిగా చేయబడ్డారు, ఏక శరీరంగా చేయబడ్డారు. కానీ ఒకళ్ళు ఉత్తరం అయితే ఇంకొకళ్ళు దక్షిణం, ఒకళ్ళు తూర్పు అయితే ఒకటి పడమర, ఒకళ్ళు కుడి అయితే ఎడమ. పరలోకం వైపు చూసే కన్ను. అందుకే అబీగయీలు లాంటి కోడలు రావాలని ప్రార్థన చేసుకోమని చెబుతుంది. నేను అయ్యి ఆశించబాకండి. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా అల్లాడి ఆకులు మేస్తున్నారు. అల్లాడి మామూలుగా కాదు, టార్చర్లు. మగవాళ్ళ ద్వారా టార్చర్లు ఉన్నాయి, ఆడవాళ్ళ ద్వారా కూడా టార్చర్లు ఉన్నాయి. అబీగయీలు లాంటి భార్య నీకు కావాలి, అబీగయీలు లాంటి కోడలు మీ ఇంటికి రావాలి. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే ఇది కోరుకుంటావు. నువ్వు దురాత్మ బిడ్డవైతే ధనాపేక్ష సమస్తానికి వీళ్ళు మనం కనుక కోట్లలో బేరాలు చేస్తావు. కోట్లలో, లక్షల్లో ఉద్యోగాన్ని నట్టు పెట్టుకుని, చదువు నట్టు పెట్టుకుని, నీకున్నదాన్ని అడ్డం పెట్టుకుని కోట్లలో బేరాలు చేస్తావు. అది నీకు రగుద్ది, గుర్తుపెట్టుకోండి. 2 కోడళ్ళు తెచ్చుకున్నాం, స్పూన్ కూడా అడగల, చిన్న చెంచా, ₹1 ఓలి ఇచ్చి మనమే తెచ్చుకోవాలి. అది లేఖన సత్యం. కట్నాలు మాట్లాడుకునేది దురాత్మ సంబంధమైన సంగతి. అంతవరకు దాన్ని ఆపేస్తున్నా. శాశ్వతమైన సంతానం యేసుక్రీస్తు ప్రభువారు దావీదు గారి యొక్క గర్భంలో పుట్టబోయే సంగతి, 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు గారు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని రాజుగా ఏలే సంగతి, రాజు దగ్గర విచారణ చేసే సంగతి, ఏం జరగబోతుందో అని ఆతృతలో దావీదు గారిని కలుసుకోవటానికి ఆకాశం వైపు హృదయాన్ని ఎత్తి దేవుని వైపు చేతులు ఎత్తుతూ ఆ గాడిద మీద కింద పడతామో మీద పడతామో తెలియకుండా ప్రయాణం చేస్తూ మనసు మాత్రం దేవుని మీద కేంద్రీకరించి పరలోక దర్శనాన్ని దావీదు గారు ఎంతటి వాడో తెలియజెప్తా ఉంది. దావీదు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? తను నడిపించే ప్రవక్త చచ్చిపోయి ఉన్నాడు. కొంతమంది సేవకుల మీద బలంగా ఆధారపడతారు, తప్పులేదు, కానీ దేవుని మీద ఆధారపడాలి. కొంతమంది సేవకులు విశ్వాసుల మీద ఆధారపడతారు, వాళ్ళని దేవుడు దూరం చేస్తాడు.
ఎందుకంటే దేవుని మీద మనసు పెట్టుకోవడానికి. సమూయేలు గారైనా వెళ్ళిపోవాలి, నేనైనా వెళ్ళిపోవాలి, ఇంకోళ్ళు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోకముందే మన మనసు దేవుని మీద ఉండాలి. మన కనెక్షన్ ఎప్పుడు దేవునితోనే ఉండాలి. దావీదు గారు ప్రవక్త చచ్చిపోయి ఒక పక్కన ఉంటే, పారిపోయి అరణ్యంలో ఉంటే, ఆకలి అవుతుంటే పెట్టమంటే పెట్టకపోతే, ఆ పరిస్థితుల్లో నీకు దేవుడు శాశ్వతమైన సంతానం ఇస్తాడయ్యా, నీ బ్రతుకు దినాలు అపాయం రాదయ్యా, నీ శత్రువులు నశించిపోతారయ్యా అని ఈ తల్లిగారు ప్రవచించింది. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనకు వచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ముందు కష్టాలు వస్తాయి. కష్టాలలో నుంచే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. శ్రమలో నుంచే దేవుడు మనతో మాట్లాడుతాం. వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానానికి ముందు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. నేను ఆర్థికంగా ఆశీర్వదిస్తున్నానంటే అసలు ఆర్థికంగా ఏమి రూపాయి లేకుండా చేస్తాడు, అప్పులు పాలు చేస్తాడు. ఆరోగ్యం ఇస్తాడని వాగ్దానం చేశాడంటే మనకున్న ప్రస్తుత అనారోగ్యం కంటే ఎక్కువ అనారోగ్యం అయిపోద్ది. మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడంటే ఎక్కువ అవమానానికి అప్పగిస్తాడు. వాటిల్లో మనం ఎలా ఉంటాం అది నేర్పడానికి ఆ రీతిగా చేస్తాడు. దేవుని పిల్లలారా, దేవుడు చేసే కార్యాలని మనం జాగ్రత్తగా ఏ పరిస్థితుల్లో ఆత్మలోకంలో చూడాలి. వాగ్దానం నెరవేర్పు కావాలంటే ముందు కఠినమైన పరిస్థితులు వస్తాయి. దావీదు గారు వాగ్దానం రాజ్యం రావడానికి ముందు ప్రవక్త చనిపోతే ఒక ఆడబిడ్డ ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మనకి యెహోషువ గ్రంథంలో ఒక చక్కటి సన్నివేశం కనపడుద్ది. విశ్వాస సంబంధమైన బలమైన మాటలు అక్కడ కనపడతాయి. ఆ విశ్వాస సంబంధమైన బలమైన మాట ఒక వేశ్య ద్వారా దేవుడు మాట్లాడతాడు. లోకంలో కొన్నిసార్లు సేవకులమైన మనం లేక విశ్వాసులైన మనం ఇతరులు మనతో మాట్లాడేటప్పుడు తేలిక తీసుకోబాకండి. ఎవరైనా మనతో మాట్లాడుతుంటే ఓపికగా వినండి. అందులో నుంచి దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడు, ఏమైనా ఉద్దేశం పెట్టి వినండి. ఈడు లోకస్తుడు, తాగుబోతాడు, తిరిగిపోతాడు, ఈడు మాటలు మనం వినేది అనుకోవద్దు. జాగ్రత్తగా వినండి. అందులోంచి దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నట్టుగా నీ ఆత్మకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ రాహాబు అనే వేశ్య వచ్చిన వారిని ఏ రీతిగా బలపరిచిందో, వాళ్ళకు అర్థం కాని సంగతులు ఏ రీతిగా వారికి తెలియజేసిందో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే చాలా బలమైన మాటలండి. చాలాసార్లు మనం విన్నాయే, ఒకసారి మళ్ళీ ప్రభు జ్ఞాపకం చేస్తాం, ఎందుకంటే మనం మర్చిపోయేవారం. అదేంటంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం వచ్చుండని నేను ఎరుగుదును. ఈమెం ప్రార్థన చేసుకునే బిడ్డ కాదు, వేశ్య. డబ్బు పడేస్తే నీకేం కావాలి ఏర్పాటు చేస్తుంది. కానీ ఆమె అంతరంగం దేవుని వైపు ఉంది. శరీరాన్ని ఇష్టం లేకుండా అపవిత్రపరుచుకుంటున్నా ఆమె మనస్సు మాత్రం దేవుని యొక్క వాగ్దానం మీద ఉంది. దేవుని యొక్క వాగ్దానం పొందిన ప్రజల మీద ఉంది. దేవుడు వాగ్దానం పొందిన ప్రజలను ఏ రీతిగా నడిపిస్తున్నాడో విని నిశ్చయముగా ఈ దేశమును దేవుడు మీకు ఇస్తున్నాడని తన సొంత దేశములో ఉండి ఆ దేశానికి శత్రువులుగా ఎంచబడి వాగ్దాన వారసత్వం పొందుకోవడానికి వస్తున్న ఇజ్రాయేలీల్లో ఇద్దరు వేగులు వారికి ఆ మాట చెప్తుంది. వారు ధైర్యంగానే వచ్చారు. ఒకవేళ ఎక్కడైనా లోపల అవిశ్వాసం ఉంటే రాహాబు ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. ఈ దేశాన్ని నిశ్చయంగా దేవుడు మీకు ఇచ్చాడు, సందేహం లేదు. నేను ఎరుగుదును ఆ సంగతి. చూసారా, మనకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరే సంగతి లోకంలో ఉన్న వారికి తెలుసు, మనకే తెలియట్లా. మనం వాగ్దానం పొందిన వారు, వాగ్దానం పొందిన మనకి వాగ్దానం నెరవేర్పు అవుద్దో లేదో అనే డౌట్లో బ్రతుకుతున్నాం. కానీ విన్నవారు ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుద్దని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మికను బట్టి మనకివ్వబడిన వాగ్దానం మనకు దేవుడు నెరవేరుస్తున్నాడు, మన విశ్వాసాన్ని బట్టి కాదు. బాగా ఆలోచన చేసుకోండి. దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడైతే వాగ్దానం విన్నారో వాళ్ళకి భయం మొదలైంది, ధైర్యం చెడింది. భయం మొదలైంది, ధైర్యం చెడిపోయింది. కానీ పళ్ళబిగుతో బతుకుతూ ఉంటారు. ధైర్యం చెడింది. వాగ్దానం నెరవేర్చే దేవుడు నమ్మదగిన వాడు, ఏమాత్రం సందేహం నెరవేరుస్తాడు. ఎవరైతే వాగ్దానం గురించి విన్నారో ఆ దేశస్తులందరి గురించి సాక్ష్యం చెబుతుంది. ఏమని చెప్తుంది? ధైర్యం చెడింది, మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, భయంగా బ్రతుకుతున్నారు. వాగ్దాన నెరవేర్పు విషయంలో మనల్ని దేవుడు ఎక్కడికైనా పంపిస్తున్నాడంటే, మనకు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడంటే మనల్ని బలపరచడం కోసం ఆత్మలో రాహాబుని ఆ రీతిగా వచ్చిన వారిని బలపరచడానికి. అంత మాత్రమే కాదండి, వెంటనే వేగుల వారు వచ్చిన సంగతి రాజుగారికి తెలిసిపోయింది.
రాజుగారు రాహాబు దగ్గర పంపించారు, వేసి దగ్గర పంపించారు. వచ్చిన మాట వాస్తవేనయ్యా, ఎక్కడికి వెళ్ళారో తెలియదయ్యా, మీరు తరివేరా వాళ్ళని పట్టుకుంటారు, కానీ వాళ్ళని దాచిపెట్టింది. రాజుగారే సైన్యాన్ని పంపిస్తే ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూడండి. ఎవరి పక్షంగా? వాగ్దానం పొందిన వారి పక్షంగా. వాగ్దానం పొందిన వారిని అప్పగించడానికి మాట్లాడటలా. ఈ దినాల్లో దేవుని యొక్క పరిచర్యను పాడు చేయడానికి చాలామంది వాగ్దానం పొందిన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ప్రభువు బిడ్డలంగా నీకు వ్యతిరేకంగా వాగ్దానం పొందిన వారు ఎవరైనా పనిచేస్తుంటే నీవేం కంగారు పడాల్సిన పని లేదు. దేవుడు ఎవరి ద్వారా నిన్ను బలపరచాలో వారి ద్వారా బలపరుస్తారు. ఎదురు వ్యక్తులను తృణీకరించొద్దు. వారు నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని ఆత్మచేత మాట్లాడుతూ ఉంటారు. అలాంటిదే రాహాబు అనే బిడ్డ కూడా. అపాయమని తెలిసిన, అపాయం అంటే చిన్న అపాయం కాదు, చంపేస్తారు అంతే. ఏమాత్రం వెనక ముందు లేకుండా నరికవతలు వాడేస్తారు రాజుగారు. వాళ్ళని చేర్చుకున్నది కాక మళ్ళీ దాచిపెట్టి నువ్వు అబద్ధాలు చెబుతావని రాహాబు కలిగిన వారి మొత్తాన్ని, అసలు వేశ్యాతనం జరగని స్థితినే మొత్తం కొట్టిపారేస్తారు. అంత ప్రాణాపాయం ఉన్నను ఇది నిశ్చయముగా ఇజ్రాయెల్కి అప్పగించబడింది. వీళ్ళని నేను ఆ వాగ్దాన వారసత్వంగా పనిచేయాలని వాగ్దాన వారసత్వం తరఫున పనిచేసింది, కానీ తాను నివసించే రాజుగారి పక్షంగా పనిచేయాల. ఎంత ధైర్యం కావాలో ఆలోచించండి. భయంగా మాట్లాడటల్లా, ధైర్యంగా మాట్లాడుతుంది, ధైర్యంగా చెప్పింది. వచ్చిన వారితో అంత తలుపులేసిన తర్వాత, అంటే కోట గోడ కట్టబడి ఆ కోటకున్న పెద్ద తలుపు వేయబడిన తర్వాత, వచ్చిన వారు తరమటానికి పోయిన తర్వాత పైకి వెళ్ళి జనపకట్ల కింద వాళ్ళని దాచిపెట్టిన అక్కడి నుంచి పిలిచి వాళ్ళతో ఈ మాటలు చెప్తుంది. మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. చూసారా? ముందు చూపు ఆత్మనేత్రం వెలిగించబడింది. వాగ్దానం నెరవేర్పు పొందాలంటే, వాగ్దానంలో మనం కూడా పాలివారం అవ్వాలంటే, వాగ్దానం యొక్క ఆశీర్వాదం మనకు కూడా రావాలంటే దాన్ని నమ్మాలి, దాన్ని పొందిన వారితో సహకరించాలి. దాంతో మనం ఏకీపిస్తే ఆ వాగ్దాన వారసత్వం యొక్క ఫలం మనకు కూడా వస్తుంది. స్తోత్రం కలుగును గాక. వాగ్దాన వారసత్వంలో మనకు కూడా పాలు రావాలంటే ఖచ్చితంగా నీవు దాన్ని నమ్మాలి, వారికి సహాయం చేయాలి, వారితో సహకరించాలి. అందులో ఫలం నీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. అలాగే రాహాబుకు వచ్చింది. తన ఇంటి వారు అందరినీ రక్షణలో నడిపించుకుంది. వాగ్దాన వారసత్వం పొందుకోవటానికి ఈ 4 రోజులు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటో, ఆ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలో, ఎలాగ నడుచుకోవాలో ముందున్న ఎపిసోడ్లో మాట్లాడారు. మరలా ఈ ఎపిసోడ్లో మనల్ని బలపరచడానికి దేవుడు అబీగయల్ జీవితంలో నుంచి, దావీదు గారి జీవితంలో నుంచి, ఇజ్రాయేల్ జీవితంలో నుంచి, రాహాబు జీవితంలోంచి మనతో మాట్లాడారు. చాలాసార్లు విన్నయ్యాయి. రాహాబు నివసించే స్థలం పెద్ద కోటగోడ, ఎవ్వరూ ప్రవేశించకుండా కట్టుదిట్టంగా కట్టబడింది. అది ఎలా కోల్చాలి? విశ్వాసముతో. దానికి దేవుడు స్తోత్రం చెప్పాడు. అపవాది యొక్క కోట గోడలు మనం కోల్చాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర సమాచారాన్ని స్వీకరించాలి, దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి అడగాలి. అడిగి ఎలా చేయమంటాడో ప్రభువు చెప్తే ఆ రీతిగా చేయాలి. అప్పుడు వాగ్దాన వారసత్వం మనకు వస్తుంది. అది బలమైన కోట కూడా పడగొట్టడం అసాధ్యం. ప్రభువారు చాలా తేలిగ్గా కోట చుట్టూ ఒకసారి తిరగమన్నారు, 6 రోజులు 6 సార్లు తిరగమన్నారు, 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. ఊరికినే చివరి రోజున కొండలు పట్టుకుని బోర్లతో తిరగమన్నాడు. మనకు దేవుడు చెప్పే విషయాలు వాగ్దానం పొందటానికి మనం ఆలోచించే విషయాలకి దేవుడు చెప్పే విషయాలకు తేడాగా ఉంటుంది, మనకు అర్థం కావు. కోట చుట్టూ తిరిగితే పడతాయా? కోట కానీ బయటకు పడిందంటే తిరిగి వాళ్ళ మీదే పడతాయి. కానీ అలా పడలేదుగా. వాళ్ళు అది నమ్మారా నమ్మలేదా? నమ్మారు. నమ్మి 7వ రోజు తిరిగారు. వారు ఒకరోజు తిరిగితే విశ్వాసం, 2వ రోజు తిరిగితే కొంచెం విశ్వాసం, 3వ రోజు తిరిగితే విశ్వాసం. చివరి రోజున 7 సార్లు తిరగాలి కనుక ఎట్లా ఫాస్ట్గా తిరగాలి, ఎంతసేపు తిరిగితే ఆ రోజులు ఎలా తొందరగా తిరగలుగుతాం అనేది ముందు 6 రోజులు దేవుడు వారికి వాచ్ నైట్ సర్వీస్ లాగా పెట్టాడు. అలాగే వాగ్దాన వారసత్వం పొందుకోవాలంటే స్టెప్ బై స్టెప్ విశ్వాస సంబంధంగా కొన్ని సంగతులు చెప్తాడు ప్రభువారు.
అది మనం చేస్తూ ఉండాలి. మొదటిది చేయకపోతే రెండోది చెప్పడుగా, రెండోది చేయకపోతే మూడోది చెప్పడుగా. కనుక మొదటిది ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేయకుండా వాగ్దానం నెరవేర్చు ఉపవాసం ఉండి తలకిందులు తపస్సు చేసినా కానీ జరగదు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటామంటే వాగ్దానం నెరవేర్పు వస్తుంది. గడిచిన ఎపిసోడ్లో విన్న సత్యాలు, ఈ వేళ విన్న సత్యాలు జ్ఞాపకం చేసుకుని వాగ్దానం నెరవేర్పు పొందడం కోసం గంటలు టీవీల దగ్గర కూర్చుంటే పని జరగదు, కానీ విడవకుండా గంటలు ప్రార్థన చేస్తే పని జరుగుద్ది. నేనైనా మరి టీవీలు చూడొద్దంటున్నావా, ఇప్పుడు నువ్వు చెబుతుంటే మేము చూడకపోతే అట్టినే వాళ్ళమే. ఇదే పనిగా కొంతమంది పెట్టుకుని దేవుని యొక్క వాక్యం టీవీల ద్వారా వస్తూ ఉంది. ఏది మంచో ఏది చెడో ఎక్కువ చెడ్డ సమాచారమే వస్తూ ఉంది. వాక్యానికి విరుద్ధమైన సువార్త ప్రకటించబడతా ఉంది. అచ్చగా మనుషులు ఏ రీతిగా అయితే ఆకర్షించబడతారో ఆ రీతిగా యేసయ్య ప్రకటించిన సువార్త, అపోస్తులు ప్రకటించిన సువార్త ఎక్కువ మందిని సమకూర్చుకోవడం కోసం, ఎక్కువ మందిని సంపాదించుకోవడం కోసం, ఎక్కువ మంది దగ్గర నుంచి ఆర్థికంగా మేలు పొందడం కోసం కొన్ని స్వస్థతలని, సాక్ష్యాలని ప్రకటన చేసి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం కొరకు సువార్త కట్టబడేటట్టుగా చెప్పకుండా పిచ్చి సువార్త చాలా జరుగుతూ ఉంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. నేను అలాంటివి చెప్తున్నా కానీ నా సువార్త వినొద్దు. నిత్యత్వం కొరకు నువ్వు సిద్ధపడాలి అంటే ఖచ్చితంగా ఎంతసేపు వాక్యం వింటావో అంతసేపు ప్రార్థన చేయాలి. ఎంతసేపు వాక్యం చదువుతావో అంతసేపు ప్రార్థన చేయాలి. గంటలు మీకు పోయినసారి సావిత్రమ్మ గారని ఒక తల్లిగారి సాక్ష్యం చెప్పా. 19 ఏళ్ల కుమారుడిని కిడ్నీలు పోతే బాగు చేయించుకో ప్రార్థన చేసి డాక్టర్ గారు తులసి వేసాడు. 23 గంటలు మోకాళ్ళ మీద నుంచి దిక్కకుండా కన్నీరు రాకుండా ప్రార్థన చేసుకుంది. మాసిపోయిన శరీరంతో, మాసిపోయిన బట్టలతో 2-3 సంవత్సరాలు ఆమెను గురించే చెప్పుకున్నారు. హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ గారు, నర్సులు, అక్కడికి వచ్చిన పేషెంట్లు. మనం అనుకుంటాం ఆ కిడ్నీలే పోకుండా చేస్తే పోయేది కదా. వాళ్ళ అబ్బాయికి, 19 ఏళ్ళ అబ్బాయికి కిడ్నీలు పోయింది, ఆమె పట్టించుకోవట్లా. కిడ్నీలు పోయినా కానీ దేవుని యొక్క సాక్ష్యాన్ని, సువార్త చెప్పకుండా, పాట పాడకుండా, యేసయ్య దేవుడిని నమ్మని చెప్పకుండానే అద్భుతంగా ఆ బిడ్డ జీవితం వచ్చిన కష్టాన్ని స్వీకరించి ఆ కష్టంలో యేసుక్రీస్తు ఎలా దేవుడు పెద్ద చదవర్ల ముందు ఏమీ తక్కువ చదువుకున్న డబ్బు లేని పేదరాలు 19 ఏళ్ల కుమారుడిని కిడ్నీలు పోతే తీసుకొచ్చి మద్రాసులో పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గారు సైతం ఆశ్చర్యపోయేటట్టుగా 1,40,000 ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ సొంత డాక్టర్ గారే ఇచ్చినట్లుగా బలమైన ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటానికి మోకరించకుండా, మోకాళ్ళ మీద ఉండకుండా సుఖభోగాల కోసమే ఆశపడి సువార్త ఇంటి పని జరగదండి. వాగ్దానం నెరవేరాలంటే యేసయ్య పాదాలు ముద్దు పెట్టి అనుభవం రావాలి. యేసయ్య పాదాలు కడిగే అనుభవం రావాలి. ఖచ్చితంగా నీకు ఇవ్వబడిన వాగ్దానం దేవుడు నెరవేరిస్తే రాబోయే 11 మాసాలు నిన్ను సంతోషపెట్టి, నీ కుటుంబాన్ని సంతోషపెట్టి, ఆత్మచేత నడిపించినట్లుగా ఆత్మ దేవునికి మీ చేయి అందించాలని దేవుని సేవకుడిగా ప్రభువుని ప్రేమ బట్టి మిమ్మల్ని బ్రతిలాడుతూ ఆత్మదేవుని సహాయం కొరకు మీకు అలాగ ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఈ మాటలు ఆత్మదేవుడు మన హృదయాల్లో ఫలింపజేయాలని ఈ వాక్య భాగం అంతటిని ఆత్మదేవుని చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామాన్ని బట్టి మీ అందరినీ హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. ఆ దీవెన నాకు కూడా కలగాలి, నేను కూడా బలంగా ప్రార్థన చేయాలి. రాబోయే మాసాల్లో అలాంటి దీవెన ఎంతగా దీవించబడ్డానో మీరు కూడా వచ్చి చూసినట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఈ కార్యక్రమాలు బలపరిచారు వారిని, వారి కుటుంబాలని దేవుడు ఆత్మలో బలపరిచి వాగ్దాన వారసత్వం చూసినట్లుగా అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.